Yeah, now I'm doing it. Yes, okay. So now let's go to this folder. Okay, git terminal లోపలికి వెళ్ళండి, వెళ్ళేసి ఓకే. సో ఇప్పుడు ఏంటంటే maven అని టైప్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటి maven ఉందా లేదా చెక్ చేస్తుంది. సో ఇఫ్ maven will be existed, then obviously if maven was existed, it will show some kind of this. ఓకే, ఇప్పుడు ఏంటి maven version మనం చెక్ చేస్తాము. maven version ఓకే. సో చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే maven version చూపిస్తుంది, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హోమ్ ఫోల్డర్కి వెళ్తాను. ఓకే, సో mkdir 0604. ఓకే, సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఐఎమ్ మూవింగ్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫోల్డర్. ఓకే, 06. సో ఇప్పుడు వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఇస్ mvn archetype ఓకే అని చెప్పి టైప్ చేసి ఈ కమాండ్ ఏం చేస్తుందంటే ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తుంది maven కు. ఓకే, ఇప్పుడేం డౌట్ ఉందా? mvn archetype అది ఇది అర్థమైంది, క్రియేట్ చేస్తే అర్థమైంది. ఇప్పుడు మనకి ఒక లైన్స్ వచ్చి లాస్ట్ ఏది టైప్ జనరేట్ కొట్టినా టైప్ నెంబర్ 1849 వస్తుంది జనరేట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను టైప్ చేస్తాను. చేసిన తర్వాత వాట్ ఐ విల్ డూ ఇస్ ఇక్కడ ఏం చేస్తానంటే సో ఐ విల్ మూవ్ ఎంటైర్ డేటా ఇంటూ ఈ ఫైల్ లకి నేను రెఫరెన్స్ కోసం తీసుకుంటాను. ఓకే, file.txt అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దీంట్లోకి వెళ్తాను. ఇప్పుడు ఏమవుతుంది, నౌ యూ కెన్ చెక్ హియర్. సో file.txt అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో నౌ ఇట్ ఈస్ 0 KB. ఓకే, జస్ట్ ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ ఇట్ ఈస్ 0 KB అంటే ఇంకా ఏం రాలేదు, ఇట్ టేక్ సమ్ టైమ్. ఓకే, మనం జనరేట్ కొట్టిన తర్వాత అవి వస్తాయి అలా స్లోగా. రైట్. ఓకే, సో రైట్ నౌ యూ కెన్ సీ ఇట్ ఈస్ 359 KB. చేంజ్ అయిందా? సో ఫైల్ సైజ్ ఇస్ చేంజ్ 359 KB. ఓకే, అంటే కంటెంట్ ఏదో యాడ్ అయిందని మీనింగ్. ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి. ఓకే, అంటే మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలి కదన్నా ఫస్ట్ ఆటోమేటిక్ చేసుకోవాల్సి. ఇప్పుడు ఏంటంటే నేను రెఫరెన్స్ కోసం మనం ఫైల్ క్రియేట్ చేసుకోవాలని చెప్పినాను. బట్ జనరల్ గా ఏంటంటే కనుక డెవలపర్లు వాళ్ళు ఒక నెంబర్ చెప్తారు, ఈ నెంబర్లలో ఏదో ఒక నెంబర్ చెప్తారు. ఓకే, ఈ నెంబర్ చెప్పినప్పుడు మేము ఏంటంటే ఆ నెంబర్ ఏంటని మనం క్రాస్ చెక్ చేసుకొని ఇది రేర్ కేసు. ఓకే, ఇది ఒక రేర్ కేసు. ఇది దీన్ని బేస్ చేసుకుని ఎవరు వెళ్ళరు. రేర్ కేసులో ఇట్లా మనం అడుగుతారు వాళ్ళు క్రియేట్ చేయమని చెప్పి, లేదంటే వాళ్ళ దగ్గర maven ఉంటుంది కాబట్టి వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు ఇది. ఓకేనా? ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా కొత్తగా డెవలపర్ వచ్చి తనకు తెలియకపోతే దెన్ దే విల్ అప్రోచ్ టు డెవాప్స్ గై. ఓకే, అప్పుడు మీరు వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు, బట్ హెల్ప్ చేసే ముందు యూనిట్ నో రైట్, కరెక్టా? మీకు తెలిసి ఉండాలి ఏంటిది అని చెప్పేసి. సో వీటి అన్నిటిని ఏమంటారంటే ఆర్క్ టైప్స్ అంటారు. ఓకే ఓకే, ఆర్క్ టైప్ అంటారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నేను maven కి, ఓకే జస్ట్ లెట్ మీ గో క్లోజ్ దిస్. ఓకే, Ctrl+Z Ctrl+C. ఓకే, ఇప్పుడు maven కి ఏం చెప్తున్నానంటే maven ఏదైనా ఒక ఆర్క్ టైప్ తీసుకొని, ఓకే maven జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్, maven కి నేను ఏం చెప్తున్నానంటే ఆర్క్ టైప్ అంటే ఒక ఆర్క్ టైప్ ఫైల్ ఉంది కదా, దాంట్లో నుంచి ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేసి ఒక నెంబర్ తీసుకొని నాకు ఒక ప్రాజెక్ట్ ను జనరేట్ చేయని చెప్తున్నా. ఎనీ డౌట్స్? ఓకే, సో maven కి నేను ఏం చెప్తున్నానంటే ఆర్క్ టైప్ అంటే ఏదైనా ఒక ఆర్క్ టైప్ తీసుకొని ఆ ఆర్క్ టైప్ లో నుంచి ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకొని డెవలపర్ కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ నెంబర్ తీసుకొని నాకు ఒక ప్రాజెక్ట్ ను జనరేట్ చేయని చెప్పి చెప్తున్నా. క్లియర్ ఇప్పుడు? ఓకే 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 ఓకే, అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఒక సోర్స్ కోడ్ లో ఏదో ఒక ఫైల్ అది తీసుకుంటది. రైట్, ఇప్పుడు అది మనకు చూపిస్తుంది మొత్తం. యూ కెన్ సీ ఇంటరాక్టివ్ అంటే నీతో మాట్లాడటము. ఓకే, సో జనరేటింగ్ ఇన్ ఇంటరాక్టివ్ మోడ్ అంటే నీతో మాట్లాడటము. నీకు ఇవన్నీ చూపిస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే చూసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటావు. అర్థమైందా? నీకు అది చూపిస్తుంది. యూ కెన్ సెలెక్ట్. చెప్పండి. ఏదో ఒకటి అంటే వాళ్ళు మనకి డౌట్ అడిగి ఆ లైన్ నెంబర్ ఇస్తే ఆ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, యూ హావ్ టు సెలెక్ట్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. ఓకే, సో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఏంటంటే మీరు అప్పుడు
దీన్ని ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ జార్ అనుకోండి. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ జార్ అని టైప్ చేసి ఫిల్టర్ చేసుకోవడానికి వీలవుతుందా? కాదు, ఎందుకంటే ఇది కమాండ్ లైన్ కాబట్టి. సో కమాండ్ లైన్ లో ఉంది కాబట్టి మీకు చేసుకోవడం కష్టం అవుతుంది. సో అందుకోసం అది నోట్ ప్యాడ్ లోకి తీసుకొని సెర్చ్ చేసుకోండి. రైట్, రెఫరెన్స్ కోసం నేను ఏం చెప్తున్నానంటే ఒక నోట్ ప్యాడ్ లో కాపీ చేసుకొని దాంట్లో నుంచి నీకు ఏం కావాలన్నా దాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు సపోజ్ జార్దే అనుకోండి. సో ఏం చేస్తామంటే ఎంత నెంబర్ నిన్న తీసుకుంది? 2202. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐఎమ్ సెలెక్టింగ్ హియర్ 2202. ఓకే, సో వర్షన్ ఇది డిఫాల్ట్ 187 తీసుకుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు నీకు నచ్చలేదు, Ctrl+Z, అంటే ఇప్పుడు ఏదైనా 1879 డిఫాల్ట్ ఉంటుందా? అంటే డిఫాల్ట్ ఐ మీన్ అది వచ్చింది జనరేట్ అయినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ టైం వేరేది ఇంకోటి వస్తుంది. యూ కెన్ సీ. లేదన్నా నేను ట్రై చేసిన 3-4 సార్లు నాకు 18 అదే వచ్చింది. ఏమని 187 అయినా? లెట్ ఇట్ బి, పర్లేదు. ఇప్పుడు మనకు 1879 తో 1879 లో ఏముంది? లెట్స్ సీ దిస్ వన్ మోర్ టైం. 1879 లో ఏముందబ్బా? ఓకే, లెట్ మీ గో దేర్. 1879. ఓకే, సో దిస్ ఇస్ Maven ఆర్కిటెక్ట్ క్విక్ స్టార్ట్ శాంపుల్ Maven ప్రాజెక్ట్. ఓకేనా, వాడు జస్ట్ డిఫాల్ట్ తీసుకున్నాడు. ఒక డిఫాల్ట్ ప్రాజెక్ట్ ని, ఒక శాంపుల్ Maven ని నీకేమీ తెలియకపోతే, ఐ మీన్ మనకేమీ తెలియకపోతే అప్పుడు జస్ట్ రెఫరెన్స్ కోసం ఇది తీసుకోండి, మీరు ప్రాక్టీస్ కిందకి వస్తుందని చెప్పి అంటున్నాడు వాడు. ఓకే, సపోజ్ లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ అదే తీసుకోండి. సపోజ్ డిఫాల్ట్ తీసుకున్నాను 1879. ఓకే, లెట్స్ ఎంటర్. ఇప్పుడు ఏం చేస్తున్నాను? సో దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఆర్కిటెక్ట్ తినడానికి. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఇది ప్లగ్ఇన్ వర్షన్. ఓకే, ఈ ఆర్క్ టైప్ యొక్క వర్షన్ ఇది. సో సపోజ్ నాకు 7 కావాలనుకోండి, 1.3, నేను 7 సెలెక్ట్ చేసుకుంటాను. ఇదేం చేస్తుంది? ఆ రిక్వైర్డ్ ఏదైతే ప్లగ్ఇన్ ఉందో ఆ ప్లగ్ఇన్ డౌన్లోడ్ చేసుకుంది. IBM, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. ఓకే, IBM. సో ఈ స్టెప్ దగ్గర వరకు రాలేదని నేను అసలు అది ఎన్నిసార్లు చేసినా నేను ఆ టెక్స్ట్ ఫైల్ మనం క్రియేట్ చేయాలి, అదే ఆటోమేటిక్ గా క్రియేట్ అవుద్దేమో అని చూసాను. ఆటోమేటిక్ గా క్రియేట్ కాదు, మనం క్రియేట్ చేయాలి. అందుకే మీ అందుకే దగ్గర ఆల్రెడీ ఫైల్ ఉంది కదా. లేదమ్మా, అది డెవాప్స్ ప్రాక్టీస్ లో ఉంది, ఇందులోకి మారుద్దాం అనుకొని నేను కాపీ చేసి కరెక్ట్ అయిపోయాను, అదే డిలీట్ చేస్తాను. డస్ట్బిన్ లో ఉంటుంది. రీసైకిల్ బిన్ లో క్లియర్ చేస్తాను. రీసైకిల్ బిన్ మొత్తం క్లియర్ చేస్తాను. ఓకే ఫైన్. ఓకే రైట్. ఓకే పర్లేదు. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయమంటున్నాము. IBM తర్వాత ఏమొస్తుంది? ఆర్టిఫాక్టెడ్ ఏముంటుంది. సో ప్రాజెక్ట్ నేమ్ స్పెసిఫిక్ ఏంటి? సపోజ్ యూ కెన్ మేక్ ఎనీథింగ్. ఓకే, డిప్లాయ్మెంట్. ఓకే, డిప్లాయ్మెంట్ యాప్. ఓకే, సో ఆర్టిఫాక్ట్ ఇస్ డన్. వర్షన్ నెంబర్ సో లేటెస్ట్ కాబట్టి లేక్ ఇట్ యాజ్ 1.0. ప్యాకేజ్ నేమ్ yes IBM. ఓకే, yes అయిపోయింది. Now it was done. Now go to project, deployment app, project name ఇది. ఓకే, తర్వాత SRC ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే MVN clean కొట్టినామంటే మనకు రిక్వైర్డ్ అన్నీ జరుగుతాయి. MVN clean ఈ ఫోల్డర్లో ఏమైందంటే ఈ ఫోల్డర్లో యాప్ క్రియేట్ అయింది. సో డిప్లాయ్మెంట్ యాప్ రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ MVN క్లీన్. ఇప్పుడు MVN వాలిడేట్ అని MVN validate. ఇప్పుడు డౌట్ ఉందండి ఇంకా? లేదన్నా. ఓకే, MVN validate, MVN నెక్స్ట్ ఏంటంటే కంపైల్. సో ప్యాకేజ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ MVN
ప్యాకేజ్. ఇప్పుడు ప్యాకేజ్ ముందు కంపైల్ అయింది, ఇప్పుడు ప్యాకేజ్. అంటే ఇప్పుడు ఈ 4 చేసే బదులు డైరెక్ట్ ఇన్స్టాల్ కొట్టేయచ్చా వాలిడేట్ కాకుండా? రైట్, ఎస్, అవునండి. అంటే ఇప్పుడు ప్యాకేజ్ అయిపోయిన తర్వాత కూడా ఎంవిఆర్ ఇన్స్టాల్ కొట్టాలా? లేదు, అది రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది. ఓకే, సి నౌ ఇట్ ఇస్ మేబీ పే ఫెయిలింగ్ బికాస్ దీనికి ఒక ప్లగ్ఇన్ కావాలి, ఆ ప్లగ్ఇన్ దొరకలేదు అని చెప్పి అడుగుతుంది. ఓకేనా, ఫైన్, ఇది ప్రాబ్లం లేదు. బట్ ఆ ప్లగ్ఇన్ కోసం మళ్ళీ మనం సర్చ్ చేసి మళ్ళీ హబ్ లోకి వెళ్ళి ఆ ప్లగ్ఇన్ ఉందా లేదా అని చెప్పి ఎతుకులాడి మళ్ళీ మనం తెచ్చుకోవాలి. ఓకే, సో Maven ఇంటర్వ్యూ క్వశ్చన్స్. లెట్ గో బై వన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, చూద్దాం మీకు ఎట్లా రెస్పాండ్ అవుతారో చూద్దాం. రైటా, ఫైన్. టాప్ 50 Maven ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ question is, what is Maven? Should we have a call now? Arey baap. Fine, okay. So what is Maven? Maven ante entandi? Maven is it's a open source. Prithvi garu vinapడుతుందండి? వినిపిస్తుంది. Right. So Maven is a open source one project and it was written in Java language లో written అయింది. ఓకేనా, ఇది Maven మేజర్ గా దేనికోసం అంటే జావా కోసం మాత్రమే. ఓకే, సో మీరు లాంగ్వేజ్ ఏదైనా ఉంటే వేరే ఇది జావా కోసం మాత్రమే. ఓకే, సో Maven is a build tool అంటారు దీన్ని. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్యాకేజెస్ జిప్ చేస్తున్నాం కదా. ఓకే, సో కాబట్టి దీన్ని బిల్డ్ టూల్ అంటాము. ఓకే, ఓకే, సో Maven అంటే ఏంటండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే Maven is a open source tool, it is a build tool and it is used for the Java purpose. ఓకేనా, మీరు చెప్పండి. Maven is a open source tool first point, and then it is used for Java, written in Java. And the first line, build and deploy. ఇక్కడ చూడండి, Apache Group 2 build, publish and deploy. ఓకే, ఈ 3 పాయింట్స్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, అంటే ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీగా దొరుకుతుంది అని మీనింగ్. ఓకే, అండ్ దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే బిల్డ్, పబ్లిష్ చేసి డిప్లాయ్ చేస్తాము. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటంటే ఇది జావా కోసం రాయబడింది. క్లియరా? ఎవరు రాస్తున్నారు దీన్ని? అపాచే వాళ్ళు రాస్తున్నారు ప్రోగ్రామ్ ని, Maven ని క్రియేట్ చేసింది. రైటా? రైట్. నెక్స్ట్, వాట్ డస్ Maven హెల్ప్ విత్? Maven హెల్ప్ విత్ ద ఫాలోయింగ్ థింగ్స్. ఏం చేస్తుంది Maven అంటే, అపాచే Maven అన్ని ఓకే మొత్తం అన్ని డాక్యుమెంట్స్ ఏమేం చేస్తుంది, క్లీనింగ్ చేస్తుంది, బిల్డ్ చేస్తుంది, కంపైల్ చేస్తుంది, వాలిడేట్ చేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, అవన్నీ చేస్తుంది అని చెప్పాలి. రైటా? ఫస్ట్ పాయింట్. ఈ మీనింగ్ అన్ని పాయింట్స్ మీనింగ్ అవే అండి. Apache Maven helps manage all the processes such as building, documentation, releasing and distribution in the project management. First point. Second ఏంటంటే, సో మనం తెలుగులో మాట్లాడుకున్నాము, దాని కన్వర్జేషన్ ఇది ఇద్దాం. The two is the process of project building. ఓకే, మనం ఏమన్నాం, ప్యాకేజింగ్ చేస్తుంది అన్నాము. ఓకే, MVN ప్యాకేజ్. ఓకే, the task of downloading jar files of other dependencies. సో ఏం చేస్తుంది, ఇది డౌన్లోడ్ చేసుకుంటుంది. ఎక్కడ నుంచి? సెంట్రల్ రిపోజిటరీ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఓకే, Maven provide easy access to all the required information. సో Maven లో ఏమవుతుందంటే మొత్తం అంతా మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతా ఈజీగా వస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ, ఆర్క్ టైప్ లో జనరేట్ చేసుకుని మనం ఏది కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, Maven make it easy for the developer to build a project in different environments without worrying about the dependencies and process. సో Maven వాడడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మొత్తం అంతా మనం చేసేసుకోవచ్చు. కరెక్టా? In Maven it is simple to add new dependencies. సో ఏంటి, జస్ట్ మనం ఎక్కడ యాడ్ చేసాము, pom.xml ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్లో మనం రిక్వైర్మెంట్ ఏమైనా అవసరం ఉంటే దాంట్లో యాడ్ చేస్తాం. క్లియరా? రైట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ దట్ Maven టేక్ కేర్ ఆఫ్? సో Maven ఏం చేస్తుంది, బిల్డ్ చేస్తుంది. కరెక్టా? బిల్డ్ చేస్తుందా, ప్యాకేజ్ చేస్తుందా? సో ప్యాకేజ్ చేయడాన్ని మనం ఏమంటామంటే బిల్డ్ చేయడం అంటాము. ఓకేనా? ప్యాకేజ్ చేయడాన్ని, ఆర్టిఫాక్ట్ జార్ ఫైల్ ని క్రియేట్ చేయడాన్ని మనం ఏమంటామంటే బిల్డ్ చేయడం అంటారు. ఓకే, తర్వాత డిపెండెన్సీస్ అన్ని ఎక్కడ నుంచి తెచ్చుకుంటుంది, ప్లగిన్స్ అవసరమైనవన్నీ సెంట్రల్ హబ్ నుంచి తెచ్చుకుంటుంది. ఓకే, ఇది ఏం చేస్తుంది, రిపోర్ట్ చేస్తుంది, డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇవన్నీ మనం ఏంటంటే ఇది అఫీషియల్ పాయింట్ ఆఫ్ లో వాడతామండి. రిపోర్ట్స్ అంటే డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడము.
ఓకే, ఓకే. డిస్ట్రిబ్యూషన్ చేయడం అంటే ఒకవేళ మనం MVN deploy అనే ఒక కమాండ్ ఉంది, అది మనం ఫర్దర్ గా ఇంకో టూల్ నేర్చుకున్న తర్వాత టామ్కెట్ అనే ఇంకో టూల్ ఉంది, ఆ టూల్ నెక్స్ట్ క్లాస్ నేను నెక్స్ట్ టాపిక్ టామ్కెట్, అది చెప్పిన తర్వాత దాంట్లో ఇది వాడదాము. ఓకేనా? ఓకే. చేస్తుంది, మెయిలింగ్ లిస్ట్ కూడా పంపిస్తుంది, అంటే Okay. మెయిల్ చేస్తుంది ఎవరికైనా అవసరం అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంట్ అండ్ మావెన్? ఓకే, సో మావెన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే యాంట్ మావెన్ ఉంది. ఓకే, యాంట్ మావెన్ అంటే ఏంటంటే కనుక ఇంతకు ముందు జియో కన్నా ముందు సపోజ్ ఎయిర్టెల్ ఉంది అనుకోండి, జియో కన్నా ముందు ఎయిర్టెల్ ఉందా లేదా? కానీ once జియో వచ్చిన తర్వాత రైట్, ఎయిర్టెల్ ముందే ఉంది, కానీ వన్స్ జియో వచ్చిన తర్వాత కంప్లీట్లీ రూల్డ్ అవుట్, అన్ని మిగతావన్నీ ఐ మీన్ అయిపోతున్నాయి. కరెక్టా? సో సేమ్ ఇక్కడ ఏంటంటే యాంట్ అనేది, సో రెండు కూడా ఒకే పని చేస్తాయి, రెండు కూడా జియో కానీ ఎయిర్టెల్ కానీ ఏం చేస్తాయంటే టెలికమ్యూనికేషన్ కోసం వాడతాము. సేమ్ అదే విధంగా యాంట్ గానీ మావెన్ గానీ ఏం పని కోసం వాడతాం అంటే బిల్డ్ కోసం వాడతాము. ఓకే, అంటే మావెన్ కన్నా ముందు యాంట్, రైట్, మావెన్ కన్నా ముందు మావెన్ వచ్చింది కాబట్టి యాంట్ ఎవరు ఇంకా యూజ్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ రైటా? ఇక్కడ చూడండి, యాంట్ హ్యాస్ నో లైఫ్ సైకిల్, థర్డ్ పాయింట్. బట్ మావెన్ లో ఏంటి, లైఫ్ సైకిల్ ఉంది. ఏముంది? వాలిడేషన్ ఉంది, క్లీన్ ఉంది, వాలిడేషన్ ఉంది, కంపైల్ ఉంది, ప్యాకేజ్ ఉంది. ఓకే, బిల్డ్ ఇన్స్టాల్, డిప్లాయ్, ఇవన్నీ ఉన్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ as a లైఫ్ సైకిల్. ఓకే, యాంట్ స్క్రిప్ట్స్ ఆర్ నాట్ రీయూజబుల్. ఇక్కడ ఫోర్త్ పాయింట్, యాంట్ స్క్రిప్ట్స్ ఆర్ నాట్ రీయూజబుల్. కానీ ఇక్కడ ఏంటి, మావెన్ లో ఏంటి, ఇట్ ఈస్ ఎ మేనేజ్మెంట్ టూల్. మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ లోకల్ రిపాజిటరీలో మొత్తం అన్ని ప్లేస్ చేసుకుంటున్నామా? రైట్, అది అక్కడ. యాంట్ ఈస్ స్పెసిఫికలీ ఏ బిల్డ్ టూల్. ఓకే, ఇక్కడ ఏంటి, యాంట్ అనేది ఒక బిల్డ్ టూల్ మాత్రమే, కానీ మావెన్ లో ఏంటి, ప్లగిన్స్ అన్ని రీయూజబుల్. రైట్, మనం ఎప్పుడు కావాలంటే ఈ ప్రాజెక్ట్ కాకపోతే ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకున్నా సేమ్ ప్లగిన్స్ వాడతాము. రైట్, సో ఫస్ట్ పాయింట్ ఏంటి, యాంట్ హ్యాస్ నో ఫార్మల్ కన్వెన్షన్స్, సో ఇన్ఫర్మేషన్ ఇస్ టు బి బిల్డ్ డాట్ XML అనే ఒక ఫైల్ ఉంటుంది. ఓకే, కానీ మావెన్ లో ఏముంటుంది, form.xml. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ఓకే, form.xml అనే ఒక ఫైల్ ఉంటుంది. ఓకే, రైట్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా అండి. యాంట్ ఇస్ ప్రొసీజర్, మావెన్ ఏంటంటే డిక్లరేటివ్, అంటే మనం ఏమైనా డిక్లేర్ చేసి పామ్ లో చేస్తేనే అవి మొత్తం వర్క్ అవుతాయి. క్లియరా? రైట్, క్వశ్చన్ క్లియర్. నెక్స్ట్, వాట్ ఈస్ పామ్? సో పామ్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇది ఎట్లుంటుందంటే పామ్ డాట్, ఏ ఫైల్ అయితే .xml తో ఎండ్ అవుతుందో ఇది .xml తో ఎండ్ అవుతుంది. ఇది XML ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ XML అని తర్వాత చెప్తాను, సరేనా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చేస్తాం మనము, ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, ఇట్ హ్యాస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద వర్షనింగ్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో పామ్ లో ఏముంటుందంటే ఫస్ట్ 3 లైన్స్ ఏముంటుంది, ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కరెక్టా? పామ్ లో అండి, మామూలుగా మీరు పామ్ ఏదైనా ఓపెన్ చేసి చూస్తే గనక ఆ పామ్ లోపల ఏముంటుంది, ఒక పామ్ ఓపెన్ చేసి చూస్తే ఈ పామ్ లోపల ఫస్ట్ 3 లైన్స్ ఏముంటుంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, పేరెంట్ డైరెక్టరీ ఏంటి అని చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. కరెక్టా? ఫస్ట్ 5 లైన్స్. ఓకే, నెక్స్ట్ 7, 8 9 ఏముంటుంది, మనం ఏదైతే ఇంటెన్షన్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ అవన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డిపెండెన్సీస్, ప్లగిన్స్ అన్ని ఉంటాయి. ఓకే, సో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైటా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, 6th క్వశ్చన్, వాట్ ఆల్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద పామ్? పామ్ లో మొత్తం ఏమేమి ఉంటాయి మీరు చెప్పండి. ఇప్పుడు ఈ పామ్ ఫైల్ చూసి చెప్పండి. ఫస్ట్ ఏముంది, మెయిన్ ఎక్కడి నుంచో హోమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే ఎక్కడి నుంచి మావెన్, అపాచే మావెన్ నుంచి వచ్చిందని చెప్తుంది. సెకండ్ పాయింట్ ఏంటి, గ్రూప్ ఐడి, వర్షన్ నెంబర్. తర్వాత మన మెయిల్ ఇవ్వాలంటే మెయిల్, మన డెవలపర్ ఎవరు క్రియేట్ చేశారని వాళ్ళది. తర్వాత 21 లైన్లు ఏముంది, డిపెండెన్సీస్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఏముంది, ప్లగిన్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టు అన్ని డిపెండెన్సీ JUnit లో ఉంటాయి. అన్ని pam.xml JUnit, ఒక JUnit అనేది ఒక ప్లగిన్, ఒక టెస్ట్ కేసు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకేముంది, 30th లైన్ లో 32 లైన్ లో ప్లగిన్స్ ఉంటాయి. ఓకే, సో మేజర్ గా ఏముంటుందంటే డిపెండెన్సీస్ ఉంటాయి, ప్లగిన్స్ ఉంటాయి, తర్వాత రిమైనింగ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఉంటాయి అని చెప్పి మీరు చెప్పాలి. దిస్ డిపెండెన్సీస్, డెవలపర్ అండ్ కాంట్రిబ్యూటర్స్, ఎవరైతే మెయిల్ ఐడి వాళ్ళ మెయిల్ ఐడి అవన్నీ, ప్లగిన్స్, ప్లగిన్ కాన్ఫిగరేషన్, రిసోర్సెస్, ఇంకేమైనా అవసరం అయితే. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ ఆర్ ద మినిమం రిక్వైర్డ్ ఎలిమెంట్స్ ఫర్ ద పామ్. ఓకే, పామ్ కావాలి అంటే ఏముండాలి మినిమం అంటే ప్రాజెక్ట్ రూట్, సో మోడల్ వర్షన్, ఇది నార్మల్. ఈ ఫస్ట్ 2 పాయింట్స్ ఏంటి? ఫస్ట్ 2 పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇది ప్రాజెక్ట్ రూట్. ఫస్ట్ 2 ప్రాజెక్ట్ పాయింట్స్ రూట్ ఫస్ట్ అది 5 పాయింట్స్. మనకు డెవలపర్స్ వాళ్ళే ఇవ్వాలి అది. ఫస్ట్ 2 పాయింట్స్ అంటే 1 to 5 ఏమైతే ఉన్నాయో ఇది ప్రాజెక్ట్ రూట్, Okay, వర్షన్ నెంబర్, ఇది రూట్. ఓకే, ఇది మెయిన్ ప్రాజెక్ట్ రూట్, ఇది ఇన్ఫర్మేషన్. తర్వాత Okay. ఇది మావెన్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే సెకండ్ పాయింట్ ఏంటి? ఇది సెకండ్ పాయింట్, మోడల్ వర్షన్. అక్కడ 4.00 ఉందా? మోడల్ వర్షన్ మనం 4.00 ఉందన్న. ఉంది అంటే కదా? మనం తీసుకున్నవన్నీ 1 కింద తీసుకున్నాం, కానీ ఇక్కడ 4 ఉంది. అది ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే. అసలు అది ప్రాజెక్ట్ రూట్ ఇన్ఫర్మేషన్. అది ఇది మనం ఏం చేయాలనుకున్నామని చెప్పేది ఇక్కడ నుంచి 7th నుంచి మనం ఏం చేయాలనుకున్నాం స్టార్ట్ చేస్తాము. కానీ బేసిక్ గా Okay. ప్రాజెక్ట్ రూట్ ఇన్ఫర్మేషన్ పైన ఉంటుంది. ఓకే. ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి? గ్రూప్ ఐడి ఉంది, ఆర్టిఫాక్ట్ ఉంది. సో గ్రూప్ ఐడి కంపల్సరీ కావాలి, కరెక్టా? మనం ఏదైతే ప్రాజెక్ట్ గ్రూప్ ఐడి ఉందో అది. ఆర్టిఫాక్ట్ ఐడి అంటే కనుక సో మనం ఇచ్చినాం కదా, ఏదైతే మనం ఇంటెన్షన్ తో చేయాలనుకున్నామో దాన్ని ఇవ్వాలి. తర్వాత Okay. వర్షన్ నెంబర్, సో 1.0 కానీ 2. సంథింగ్ ఏదైనా ఇస్తాము. ఓకే, రైట్. ఇప్పుడు వాట్ ఈస్ మెన్ బై ద టర్మ్ బిల్ టూల్? బిల్ టూల్ అంటే ఏంటంటే అది ఏం చేస్తుందంటే, అసలు బిల్ టూల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం జనరల్ గా మాట్లాడుకుంటే మనం ఇంతవరకు ఏం చేసినాము? ఓకే, ఇంతవరకు ఏం చేసినామంటే జావా ఫైల్స్ తీసుకున్నాము. జావా ఫైల్స్ తీసుకొని వాటిని కంపైల్ చేసినాము. వాటిని కంపైల్ చేసి మళ్ళీ ఏం చేసినాము? జిప్ చేసినాము. ఇది జనరల్ వర్డ్స్ లో. ఓకే, ఇప్పుడు టెక్నికల్ వర్డ్స్ లో మాట్లాడితే జనరేటింగ్ సోర్స్ కోడ్. జనరేటింగ్ సోర్స్ కోడ్ అంటే జావా ఫైల్స్ ని చూడడము, ఓకే, వాలిడేట్ చేయడము. ఓకే, సోర్స్ కోడ్ అంటే ఏంది? అదే కదా సోర్స్ కోడ్ అంటే. సోర్స్ కోడ్ ఉంటుంది. జావా ఫైల్స్ సోర్స్ కోడ్ కదా మనకి ఇక్కడ. అంటే వాళ్ళ డెవలపర్స్ అంతా సోర్స్ కోడ్ జావా దాంట్లో రాశారు కాబట్టి అది అంతే కదా. ఆ జావా ఫైల్స్ నువ్వు ఎక్కడ పంపిస్తున్నావు? గిటబ్ లో ప్లేస్ చేస్తున్నావు, గిట్ లో చేస్తున్నావు, కరెక్టా? ఓకే, ఆ గిట్ నుంచి తీసుకొని క్లోన్ చేసుకున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడ వచ్చిన తర్వాత తర్వాత ఏం చేస్తున్నాము? ఈ సెకండ్ పాయింట్, ఓకే, డాక్యుమెంటేషన్ ఇది సోర్స్ కోడ్ నుంచి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఈ జావా ఫైల్స్ మొత్తాన్ని కంపైల్ చేస్తున్నాము. ఓకే, తర్వాత ప్యాకేజ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాము. ఓకేనా? ఫైన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద స్టెప్స్ టు ఇన్స్టాల్ మావెన్ ఆన్ విండోస్? సో ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం మావెన్ టర్మ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటండి? మావెన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చేసుకున్న తర్వాత బిన్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళి మనం ఎన్వైరన్మెంట్ వేరియబుల్ అక్కడ పేస్ట్ చేసుకోవాలి. రైట్, సెట్ చేసుకొని లాస్ట్ లో మావెన్ వర్షన్ అని చెప్పి టైప్ చేసినామంటే మనకు వచ్చేస్తుంది. కరెక్టా? క్లియర్ అండి? డౌట్ ఉందా ఎంతవరకు? ఏమన్నా 9 క్వశ్చన్ వరకు? ఫైన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద స్టెప్స్ టు ఇన్స్టాల్ ఆన్ మావెన్ అండ్ ఉబంటు? సో ఇదేంటంటే సేమ్ జావా ఇన్స్టాల్ చేసుకోవాలి, మావెన్ జావా డౌన్లోడ్ చేసుకోవాలి, మావెన్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఏమంటారంటే ఇది లైనక్స్ ఫార్మాట్ లో అంటారు. అంటే ఇక్కడ ఏమంటారు అంటే పాత్ వేరియబుల్స్ అంటారు. విండోస్ లో అయితే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటారు, అదే లైనక్స్ లో అయితే పాత్ వేరియబుల్స్ అంటారు. ఓకేనా? లాస్ట్ గా ఏం చేస్తాము? మావెన్ -- వర్షన్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. క్లియరా? రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కమాండ్ టు ఇన్స్టాల్ జార్ ఫైల్స్ ఇన్ ద లోకల్ రిపాజిటరీ? సో లోకల్ రిపాజిటరీ ఇన్స్టాల్ అంటే ఏం చేయాలి? సింపుల్ గా మావెన్ ఇన్స్టాల్ అనే కమాండ్ కొడితే ఏమవుతుంది? మనకు అన్ని కమాండ్స్ రన్ అవుతాయి. కరెక్టా? పృథ్వీ గారు, ఆర్ యు విత్ మీ? ఓకే, సో మావెన్ ఇన్స్టాల్ అనే కమాండ్ మనం ఎంటర్ చేసినామంటే మనకి ఏమవుతుందంటే మొత్తం ఇవన్నీ లోకల్ రిపాజిటరీలోకి డౌన్లోడ్ అవుతాయి. ఓకే పృథ్వీ? ఓకే అన్న, వాయిస్ తక్కువ వస్తుందా? ఓకే, ఇప్పుడు ఓకేనా? yes, హలో, వాయిస్ బాగానే వస్తుందా? మా వాయిస్ బాగానే వస్తుందా? లేదు పృథ్వీ, డీవియేషన్ అవుతుంది. ఓకే అండి, పర్లేదు. ఓకేనా? సో నెక్స్ట్ 12 క్వశ్చన్, హౌ డు యు నో ద వర్షన్ ఆఫ్ ఎ మావెన్? ఎట్లా మనం కనుక్కుంటాం వర్షన్ ఏదని చెప్పేసి? MVN వర్షన్ చూస్తాం. గుడ్. MVN -- వర్షన్ కొట్టినామంటే మనకి ఏమొస్తుందంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. రైటా? ఇక్కడ నెక్స్ట్ మీరు అడుగుతున్నాడు,
వాట్ ఈస్ క్లీన్, వాట్ ఈస్ డిఫాల్ట్, వాట్ ఈస్ సైట్ ఇన్ మావెన్ అన్నాడు. ఓకేనా? వాట్ ఈస్ క్లీన్? క్లీన్ అంటే ఏంటి? ఏదైనా ఆర్టిఫాక్ట్ జనరేట్ అయ్యింటే, టార్గెట్ ఫోల్డర్ జనరేట్ అయ్యింటే దాని అంతటిని క్లీన్ చేయడాన్ని మనం మావెన్ క్లీన్ అనే కమాండ్ వాడతాము. క్లియరా? ఓకే. అంటే ఆ మాడ్యూల్ నేను చదువుకున్న దాని ప్రకారం అయితే ఈచ్ మాడ్యూల్ బిఫోర్ రన్నింగ్ ద ఇన్స్టాల్ ఫేజ్ ఫర్ ఈచ్ మాడ్యూల్ ఉందన్న. అదే అంటే బిఫోర్ రన్నింగ్ మాడ్యూల్ కరెక్టే. అంటే సో ఇన్ జనరల్ టర్మ్స్ లో మాట్లాడితే వాట్ ఎవర్ ద ఫోల్డర్స్ ఆర్ టార్గెట్ ఫోల్డర్స్ క్రియేటెడ్ బై మావెన్ earlier to make more clear or clean. Okay? For that purpose we use a maven clean command. ఓకేనా? ఉన్నదాన్ని మొత్తం నీట్ గా ఫ్రేమ్ చేసుకుని వర్క్ చేసుకోవడం కోసం మనం మావెన్ క్లీన్ అనే కమాండ్ వాడతాము. ఓకే? నెక్స్ట్ డిఫాల్ట్ అనేది ఏంటి? డిఫాల్ట్ అనేది అంటే ద డిఫాల్ట్ లైఫ్ సైకిల్ హ్యాండిల్స్ ద ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్. ఏంటి డిఫాల్ట్ అనేది? సో మావెన్ క్లీన్ కాకుండా వాలిడేషన్, కంపైలేషన్, ప్యాకేజ్, సో ఇవన్నిటిని ఏమంటారంటే డిఫాల్ట్ అంటారు. ఓకే? సో వాటిని ఏమంటారంటే లైఫ్ సైకిల్ అంటారు. ఆ మూడింటిని కలిపి డిఫాల్ట్ అంటారు. ఓకే? నెక్స్ట్ సైట్ అంటే ఏంటంటే సైట్ ఈజ్ నథింగ్ బట్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడం. దీన్ని సైట్ డాక్యుమెంటేషన్ అంటారు. దీన్ని సైట్ అంటే గుర్తుపెట్టుకోండి డాక్యుమెంటేషన్. ఓకే, ఫైన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిపాజిటరీ? వాట్ ఈస్ ద మావెన్ రిపాజిటరీ? ఓకే, మావెన్ లో ఏముంటాయి? 3 రిపాజిటరీలు ఉంటాయి. ఓకే, మనం మీకు తెలిసిన దొరికింది 2 రిపాజిటరీ ఉంటాయి. మావెన్ లో ఎప్పుడైనా కమాండ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ పాయింట్ గా లోకల్ రిపాజిటరీలో మొత్తం అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? సెంట్రల్ నుంచి వస్తాయి. ఓకే, సెంట్రల్ రిపాజిటరీ నుంచి లోకల్ రిపాజిటరీలోకి స్టోర్ అవుతాయి. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ మనం ఎన్ని చూస్తున్నాము? 2 చూస్తున్నాం. ఒకటి సెంట్రల్ రిపాజిటరీ, రెండోది లోకల్ రిపాజిటరీ. ఓకే, ఇంకోటి మూడోది ఏంటంటే కనుక కొద్దిమంది ఏం చేస్తారంటే అన్నిటినీ గూగుల్లోంచి డౌన్లోడ్ చేసుకోకుండా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తారంటే కొద్దిమంది లోకల్ గా కొన్ని రిపాజిటరీస్ పెట్టుకుంటారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని గూగుల్లోంచి చేసుకోకుండా ఆ పర్టికులర్ బాక్స్ ఏర్పాటు చేసుకుంటారు. దాన్ని ఏమంటారంటే ఆర్టిఫాక్టరీ అంటారు. ఓకే, ఏమంటారు? ఆర్టిఫాక్టరీ. ఓకే, జేఫ్రాగ్ ఆర్టిఫాక్టరీ అని చెప్పి ఒక పదం ఉంది. ఓకే, నేను చెప్తాను దాన్ని. ఓకే, ఇది ఆర్టిఫాక్టరీ. ఓకేనా? సో ఇది ఒక టూల్ నేము. ఈ టూల్ ఏం చేస్తుందంటే ఈ సపరేట్ గా ఏమైతే ఉన్నాయో అవన్నిటి స్టోర్ చేసి పెట్టుకుంటారు. సో ఈ కంపెనీ వాళ్ళు ఇది మాత్రమే వాడాలి, వేరేవి వాడకూడదు. ఓకే, ఎందుకంటే గూగుల్ నుంచి తెచ్చుకుంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయని చెప్పి అవన్నీ వాళ్ళు వాడరు. ఓకే, వాళ్ళు రిమోట్ రిపాజిటరీ వాళ్ళని ప్లేస్ చేసుకున్న రిమోట్ రిపాజిటరీ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మావెన్ రిపాజిటరీస్? మళ్ళీ సేమ్ క్వశ్చన్. ఏంటి రిమోట్? ఏమేంటి రిపాజిటరీ? ఒకటి లోకల్ రిపాజిటరీ. లోకల్ రిపాజిటరీ అంటే నీ దాంట్లో ఏమైతే స్టోర్ అవుతాయో .m2 ఫోల్డర్ లో ఏమైతే స్టోర్ అవుతాయో వాటన్నిటిని లోకల్ రిపాజిటరీస్ అంటారు. ఓకే, అదే సెంట్రల్ అంటే మావెన్ హబ్ లో ఏమైతే ఉన్నాయో వాటిలో నుంచి డౌన్లోడ్ అయ్యే వాటన్నిటిని సెంట్రల్ రిపాజిటరీ అంటారు. ఓకే, రిమోట్ రిపాజిటరీ అంటే సపరేట్ గా ద రిమోట్ రిపాజిటరీ ప్రెజెంట్ ఆన్ ఎ సర్వర్ దట్ ఈస్ యూజ్డ్ వెన్ మావెన్ నీడ్స్ టు డౌన్లోడ్ డిపెండెన్సీస్. రైట్. ఇప్పుడు చూడండి, హౌ డస్ మావెన్ ఆర్కిటెక్చర్ వర్క్? మావెన్ ఎట్లా పనిచేస్తుందంటే, సో మావెన్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడన్నా మావెన్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? సో మావెన్ ఎట్లా పనిచేస్తుందని అడుగుతున్నారు. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ప్రతిసారి మావెన్ నువ్వు ఎంటర్ చేసినప్పుడల్లా ఏం చేస్తుందంటే ఇది ఫస్ట్ వెళ్ళి pom.xml ఫైల్ ని రెఫర్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇక్కడ మావెన్ క్లీన్ అని కొట్టినావు అనుకో, వెంటనే ఏం చేస్తుందంటే pom.xml లోకి వెళ్ళి సెర్చ్ చేస్తుంది. ఓకే, సెర్చ్ చేసిన తర్వాత పామ్ లో ఏమన్నా అవసరం అయితే వెంటనే ఏం చేస్తుంది? సెంట్రల్ రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది. ఓకేనా? ఫస్ట్ లోకల్ లో చెక్ చేస్తుంది, లేకపోతే సెంట్రల్ లో డౌన్లోడ్ చేసుకుంటుంది. .xml ఫైల్ అంటే సెపరేట్ గా ఎందుకు .xml ఫైల్ ఉంటుంది? అసలు .xml ఫైల్ అంటే ఏంటి? అంటే ఇది XML ఇది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఇది. ఓకేనా? అంటే ఈ స్ట్రక్చర్ ఏమవుతుందంటే .xml ఫార్మాట్ లో ఉంటుంది.
ఓకే, ఓకే. అసలు XML అంటే ఏంటంటే కనుక ఎక్స్ట్రా మార్కప్ లాంగ్వేజ్. ఒక నిమిషం, వాట్ ఈస్ XML ఫైల్ మీకు చూడండి. ఓకే, సో XML ఫైల్ అంటే యూ కెన్ సి మార్కప్ లాంగ్వేజ్. ఓకే, అండ్ ఫైల్ ఫార్మాట్ ఫర్ స్టోరింగ్, ట్రాన్స్మిటింగ్, యూ కెన్ సి ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో XML అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. అసలు ఎందుకు ఇట్లా వాడతారంటే కనుక టు డిఫైన్ డేటా, ఐ మీన్ ఎట్లుంటుందంటే XML లాంగ్వేజ్ ని సిస్టమ్ ఎన్కోడింగ్ ఫార్మాట్ లో ఉంటుంది, ప్లస్ హ్యూమన్ కూడా రీడ్ చేయొచ్చు దీన్ని. అర్థమైందా? ఇప్పుడు మనం రీడ్ చేయగలుగుతున్నాం లేదా దీన్ని, రైట్? సో దీంట్లో ఏంటంటే ఇది సిస్టమ్ ఫార్మాట్ కి రీడబుల్ ఉంటుంది, అలాంగ్ విత్ దట్ మనం కూడా హ్యూమన్ రీడబుల్ లో ఉంటుంది. సో కాబట్టి సో దీన్ని ఏమంటారు అంటే .xml ఫైల్ అంటారు. ఓకేనా? ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ మావెన్ బిల్ లైఫ్ సైకిల్? బిల్ లైఫ్ సైకిల్ ఏముంది, ఫస్ట్ ఓకే ఇది ఫస్ట్ క్లీన్ ముందు రావాలి, తర్వాత డిఫాల్ట్ వస్తుంది. ఓకే, సో మావెన్ లైఫ్ సైకిల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టెప్స్ దట్ ఆర్ టు బి ఫాలోడ్ టు బిల్డ్ ఏ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయడం కోసం మనం వాడతాం. దెర్ ఆర్ 3 బిల్ లైఫ్ సైకిల్. ఒకటేంటి, క్లీన్, డిఫాల్ట్ అంటే మావెన్ ఇన్స్టాల్, మావెన్ క్లీన్, మావెన్ సైట్. కరెక్ట్. Now you can see what are the different phases in a Maven build life cycle. Maven life cycle ఏమేమి ఉంటుంది, కంపైల్ ఉందా, టెస్ట్ కంపైల్, టెస్ట్ ప్యాకేజ్, ఇంటిగ్రేషన్ టెస్ట్. టెస్ట్ కంపైల్ అంటే వాలిడేట్ లాంటిదే కదా? ఎగ్జాక్ట్లీ సేమ్, జస్ట్ వాలిడేట్ చేయడం అంతే, ఇంకేం లేదు. ఓకే, టెస్ట్ చేయడం వాటి. ఓకేనా? సో మనం మేజర్ గా ఏం చూస్తామంటే కంపైల్, ప్యాకేజ్ అండ్ దెన్ ఇన్స్టాల్, ఇవి మాత్రమే చూస్తాం మనం. ఓకే, నెక్స్ట్ విచ్ కమాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు బిల్డ్ ఏ మావెన్ సైట్ అంటే డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయడం కోసం ఏ కమాండ్ వాడతామంటే MVN సైట్ కమాండ్ వాడతాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇదే ఉందనుకోండి, దీనికి MVN సైట్ కొట్టినామంటే కొన్ని ప్లగ్ఇన్స్ కావాలి దీనికి. ఓకే, ఆ ప్లగ్ఇన్స్ డౌన్లోడ్ చేసి మళ్ళీ మనం ప్లేస్ చేసి, ఓకే సి నౌ ఇట్ ఈస్ డౌన్లోడింగ్ ద ప్లగ్ఇన్ అండ్ దెన్ ఆటోమేటిక్ గా చేసుకుంటాను. రైట్, అదే చెప్పేది. ఇప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ కమాండ్ ఎంటర్ చేస్తానే అదేం చేస్తుందంటే pom.xml ఫైల్ లోకి వెళ్తుంది. ఓకే, pom.xml ఫైల్ లోకి వెళ్ళి బాబు ఇది నీ దగ్గర ఉందా అని చెప్పి అడుగుతుంది. ఓకే, pom.xml ఫైల్ లోకి వెళ్ళి ఇక్కడ మావెన్ కమాండ్ ఎంటర్ చేస్తానే pom.xml ఫైల్ లోకి వెళ్ళి రెఫర్ చేస్తుంది. సో అవసరమైన గోల్ ఉంటే కనుక వెంటనే ఏం చేస్తుందంటే లోకల్ రిపాజిటరీలోకి వెళ్తుంది. లోకల్ రిపాజిటరీలో ఉంటే దాని అట్లే వాడుతుంది. లోకల్ రిపాజిటరీ లేకపోతే సెంట్రల్ రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ హియర్ రైట్ నౌ. అంటే అదంతా అది ఆటోమేటిక్ గానే చేస్తుంది. ఇప్పుడు పామ్ ఆ ఫైల్లోనే మనకి డిపెండెన్సీస్ అవి ప్లగ్ఇన్స్ అవేం లేకపోతే మనం వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కాపీ చేసుకొని తెచ్చుకోవడం. ఎగ్జాక్ట్ ఎస్. సో ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మావెన్ క్లీన్ ప్లగ్ఇన్ సపోజ్ చూడండి, నేను అప్పుడు సపోజ్ ఏ తీసేసినాను అనుకోండి. ఓకే, కంట్రోల్ ఎస్, ఓకే సేవ్ చేసిన. ఇప్పుడు వెంటనే ఏం చెప్తుంది ఇది, మావెన్ ఏదైనా ఒక క్లీన్ కమాండ్ కొట్టండి. ఇప్పుడు MVN క్లీన్. ఇప్పుడు ఏం చేస్తుందంటే వెంటనే వెళ్ళేసి ఆ pom.xml ఫైల్ రెఫర్ చేస్తుంది. నౌ యూ కెన్ సీ, జస్ట్ అబ్జర్వ్ దిస్, ఏం జరుగుతుందో చూడు. వన్ సెకండ్. ఓకే, వన్ సెకండ్. సపోజ్ PR అని తీసేద్దాం, ప్రాజెక్ట్. ఓకే, కంట్రోల్ ఎస్, జస్ట్ సింపుల్ గా మావెన్ క్లీన్ పట్టినప్పుడు మళ్ళీ now see what it is telling. There is some error in the pom.xml file. You can see expected ఏమండి అంటే ఇప్పుడు చూపిస్తుంది ఎర్రర్ ఉంది అని చూపిస్తుంది, క్లియర్ గా ఇది ఎర్రర్ అని చూపిస్తుందా? ఇది చూపిస్తుంది కదా. ఇక్కడ ఏముంటుంది, నాన్ ట్రేజబుల్ పామ్. ఓకే, ఇక్కడ రూట్ ఎలిమెంట్ ప్రాజెక్ట్, బట్ అక్కడ ఏముందంటే ఇది ఉండాలి, కానీ ఏముందంటే POJCT ఉంది అని చెప్పి చెప్తుంది అది. అప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళేసి దాన్ని వెరిఫై చేసుకొని అది మీనింగ్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ కొట్టినారంటే MVN క్లీన్ కొట్టినారంటే ఇట్ విల్ వర్క్. ఓకే ఫైన్. సో నౌ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, 19th క్వశ్చన్. ఓకే
ఫైన్. ఓకే, సో నౌ సో మావెన్ సైడ్ ఉన్నాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ కన్వెన్షన్స్ యూజ్డ్ వైల్ నేమింగ్ ఏ ప్రాజెక్ట్ ఇన్ మావెన్? సో మనం ప్రాజెక్ట్ లో వాడేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తాము? సో గ్రూప్ ఐడి ఇస్తాము, ఆర్టిఫాక్ట్ ఐడి ఇస్తాము, వర్షన్ నెంబర్ ఇస్తాము, కరెక్టా? సో ఏమేమి ఇస్తామని చెప్పి అంటున్నాడు వాడు. వాట్ ఆర్ ద డిఫరెంట్ కన్వెన్షన్స్ యూజ్డ్ వైల్ నేమింగ్ ఇన్ ఏ ప్రాజెక్ట్ ఇన్ ఏ మావెన్? సో వి గివ్ 3. One is group ID, version. Okay. Right. Now Okay. the information just on there. What is a Maven artifact? Now you can see what is a Maven artifact. So artifact అంటే ఏంటంటే, ఆర్టిఫాక్ట్ అనేది అల్టిమేట్ గా మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని మనం ఆర్టిఫాక్ట్ అంటాము. ఓకే, మనం బిల్డ్ చేసి మన అల్టిమేట్ గోల్ ఏంటి? మనం బిల్డ్ చేసి ఒక జార్ ఫైల్ ని క్రియేట్ చేయాలి, కరెక్టా? అంతే. ఆ జార్ అంటే జార్ కావాలంటే జారు మీకు మనకి ఏ రకమైనది కావాలి, డిపెండెన్సీ ప్రకారం ఏది కావాలంటే అది. రైట్ ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ yes. ఓకేనా? ఆ అవుట్పుట్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూడు, ఆ అవుట్పుట్ ని మనం వాట్ వి కాల్డ్ యాజ్ ఎ ఆర్టిఫాక్ట్. ఓకేనా? సో నౌ యూ కెన్ సీ Maven artifact refers to a file, usually a jar, that gets deployed to a Maven repository. The tool creates one or more artifacts such as compile jar and source jar, whatever it may be. Okay, every artifact has its group ID, artifact ID and version number. These three together identify called as a artifact. Okay, so ikkada meaning ఏంటంటే, మనం ఏదైతే అల్టిమేట్ గా గోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని ఆర్టిఫాక్ట్ అంటారు. ఆ జార్ ని మనం ఆర్టిఫాక్ట్ అంటాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ప్రతి ఆర్టిఫాక్ట్ కి ఏముంటుంది? గ్రూప్ ఐడి ఉంటుంది, ఆర్టిఫాక్ట్ ఐడి ఉంటుంది, వర్షన్ నెంబర్ ఉంటుంది, కరెక్టా? ఓకే, ఫైన్. వాట్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ ఏ క్లీన్ లైఫ్ సైకిల్? సో ఇక్కడ ఏంటంటే ద ఫేజ్ ఆఫ్ క్లీన్ లైఫ్ సైకిల్ లో ఏమేం ఫేజెస్ ఉంటాయని చెప్పి అడుగుతున్నారు. క్లీన్ అంటే క్లీన్ కన్నా ముందు ప్రీ క్లీన్ చేయొచ్చు, అయిపోయిన తర్వాత క్లీన్ చేయొచ్చు. మనం ముందే చేసేస్తున్నాం కదమ్మా, ఫస్ట్ క్లీన్ చేసుకున్నాకే చేస్తున్నాం. ఎంవిఎన్ క్లీన్, దీన్ని ఏమంటారంటే, ఇక్కడ ఎంవిఎన్ క్లీన్ వాడితే దీన్ని ప్రీ క్లీన్ అంటారు. ఫస్ట్ క్లీన్ వాడుతున్నాము, తర్వాత ఎంవిఎన్ ఇన్స్టాల్ వాడుతున్నాము. ఒక్క సెకండ్ జస్ట్, లేకపోతే మావెన్ లో ఏంటంటే మనం 1 by 1 కమాండ్స్ ఇచ్చేయచ్చు. ఓకే, సో ఎంవిఎన్ క్లీన్ వాడుతున్నాం అంటే బిల్డ్ చేసుకుముందే మనం క్లీన్ అనే కమాండ్ వాడుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది క్లీన్ చేస్తుంది. మళ్ళీ నేను ఏం చేస్తాను? సపోజ్ ఎంవిఎన్ ప్యాకేజ్ అనే కమాండ్ వాడతాను. ఓకే, చేస్తే ఏం చేస్తుంది? ఇది ప్యాకేజ్ చేస్తుంది. జస్ట్ ఎర్రర్ వచ్చిన ప్రాబ్లం లేదు, లెట్ వెయిట్. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను? నేను మళ్ళీ ఎంవిఎన్ క్లీన్ కొడతాను. ఓకే, అట్లా లేకుండా రైట్, ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రీ క్లీన్, ఓకే, తర్వాత ఇన్స్టాల్ లేకపోతే ప్యాకేజ్ లేదంటే కంపైల్. ఓకే, తర్వాత మళ్ళీ పోస్ట్ క్లీన్, తర్వాత మళ్ళీ ఇంకోసారి. రైట్, నౌ యూ కెన్ సీ ఇప్పుడు ఏం చేస్తుంది? స్టార్ట్ చేస్తుంది, ప్రీ క్లీన్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తుందా? చూడండి, యూ కెన్ సీ నౌ కంపైల్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ప్రీ క్లీన్ చేస్తుంది, తర్వాత కంపైల్ చేస్తుంది, తర్వాత ప్రో క్లీన్ చేస్తుంది, పోస్ట్ క్లీన్ చేస్తుంది. అర్థమైంది ఇప్పుడు? ఓకే, ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఆర్ ద ఫేజ్ ఆఫ్ ఏ సైట్ లైఫ్ సైకిల్? సైట్ అంటే ఏంటంటే డాక్యుమెంటేషన్, సేమ్ అది కూడా అంతే. ప్రీ సైటు, పోస్ట్ సైట్ డిప్లాయ్. అంటే ముందు బిల్డ్ చేయకముందు సైట్ క్రియేట్ చేయడము, చేసేటప్పుడు సైట్ చేయడము, చేసిన తర్వాత కూడా సైట్ చేయడము, అంటే డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయడము. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ మెన్ బై ప్లగిన్? సో ప్లగిన్స్ అంటే ఏంటంటే, ప్లగిన్స్ యాడ్ ఆన్స్ లాంటివండి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఏదైనా వాట్సాప్ లో ఒక ఫీచర్ వచ్చిందంటే మనం ఏం చేస్తామంటే, డౌన్లోడ్ చేసినప్పుడు చూస్తే కనుక వాయిస్ బ్రేక్ అవుతుందన్న. ఓకే, మీరు హలో, ఇప్పుడు ఓకేనా? ఓకే, రైట్. సో వాట్సాప్ మీరు డౌన్లోడ్ చేసి వాడుతుంటే కనుక మీకు ఏంటంటే, మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. వాట్సాప్ కాకుండా వాట్సాప్ బిజినెస్ ట్రై చేసి చూడండి, మీకు బీటా వర్షన్ వస్తుంది. ఓకేనా? సో అప్పుడు ఏంటంటే, ఆ బీటా వర్షన్ మీనింగ్ ఏంటంటే, కొన్ని యాడ్ ఆన్స్ యాడ్ చేసి అది వర్క్ అయ్యేందుకు ఇంకా మంచిగా
ప్లాన్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే కొత్తగా యాడ్ ఆన్ స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీ మొబైల్ ఉంది, ఓకే, మీ మొబైల్ కొంటే కొనడం వల్ల జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక 10,000, ఓకే, దానికి మళ్ళీ మనం ఏం చేస్తాం, పౌచ్ కొంటాం, పౌచ్ ఒక 500, ఓకే, దానికి మళ్ళీ ఏం చేస్తాము, హెడ్సెట్, ఇంతకు ముందు హెడ్సెట్లు వచ్చేవి, ఇప్పుడు హెడ్సెట్ రావట్లేదు, మళ్ళీ హెడ్సెట్ కొంటాము, అదొక 1000 రూపాయలు, ఓకే. తర్వాత ఏంటి, మళ్ళీ దానికి స్క్రీన్ గార్డ్ వేయించాలి, అదొక 200-300 రూపీస్. మళ్ళీ ఏంటి, అది క్యారీ చేయడానికి ఒక బాక్స్ ఏదైనా పెట్టుకుంటాము, అదొక 300. టోటల్ గా దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మేకింగ్ ద ఫోన్. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇన్సూరెన్స్ చేయించాలి, అదొక 200-300. సో మీరు ఏం చేస్తున్నారంటే మీ ఫోన్ ను సోఫిస్టికేటెడ్ గా వాడుతున్నారు, కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేసి, కరెక్టా? దీస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ యాడ్-ఆన్స్ ఆర్ ప్లగ్ఇన్స్. ఓకే, ఎక్స్ట్రా యాడ్-ఆన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ప్లగ్ఇన్స్. అర్థమైందా అండి మీకు? అంటే మామూలుగా జనరల్ గా ప్యాకేజ్ చేసి జావా కంపైల్ చేసి సింపుల్ గా జావా తో చేసేసి ఫైల్ కంపైల్ చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే maven clean, maven compile, maven validate ఇట్లా కొన్ని ప్లగ్ఇన్స్ వాడి ఈ కమాండ్స్ ద్వారా మనము మన అల్టిమేట్ అవుట్పుట్ మనం తీసుకొస్తున్నాం జార్ ఫైల్ ని. క్లియరా? రైట్. వై ఆర్ maven ప్లగ్ఇన్స్ యూజ్డ్? సో మనం ఎందుకు వాడతాం maven ప్లగ్ఇన్స్ అంటే క్రియేట్ ఏ జార్ ఫైల్ క్రియేట్ చేస్తుంది, వార్ ఫైల్ క్రియేట్ చేస్తుంది, కోడ్ కంపైల్ చేస్తుంది, టెస్టింగ్ చేస్తుంది, డాక్యుమెంటేషన్ చేస్తుంది, రిపోర్ట్ చేస్తుంది. క్లియరా? ఓకే. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ maven ప్లగ్ఇన్స్? maven ప్లగ్ఇన్స్ ఏమేమి ఉన్నాయండి? ఒకటి బిల్డ్ ప్లగ్ఇన్, రెండోది రిపోర్టింగ్ అంటే డాక్యుమెంటేషన్ ప్లగ్ఇన్, కైండ్ ఆఫ్ రిపోర్టింగ్ ప్లగ్ఇన్. ఓకే. నెక్స్ట్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్వెన్షన్ అండ్ కాన్ఫిగరేషన్ ఇన్ maven? సో కన్వెన్షన్ అంటే కన్వెన్షన్, కాన్ఫిగరేషన్. కన్వెన్షన్ అంటే ఏంటంటే అండి, బిల్డ్ ప్రాసెస్ ఏం చేస్తారంటే what it call the convention is when the developers are supposed to create the build process manually. Okay, సో ఇక్కడ ఏంటంటే కన్వెన్షన్ ఏంటంటే కనుక బై డిఫాల్ట్ గా వర్క్ అయిపోతుంది. ఇప్పుడు maven ఇన్స్టాల్ కొట్టాను అనుకోండి, మొత్తం అన్ని స్టెప్స్ క్రియేట్ అవుతాయి, కరెక్టా? అదే కాన్ఫిగరేషన్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్తారు అందరూ. ఓకే, క్లీన్, వాలిడేట్, ఎగ్జాక్ట్లీ, రైట్. ఓకే, why it is said to be that maven uses convention over configuration. ఓకే, సో అట్లా ఏంటంటే ఇప్పుడు జావా కంపైల్, జిప్ చేయడము, ఇవన్నీ కాన్ఫిగరేషన్ కిందకి వస్తాయి. ఓకే, అట్లా లేకుండా maven క్లీన్ కమాండ్ ఎంటర్ చేసినామంటే ఏమవుతుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది ప్లగ్ఇన్ వాడుకొని, కరెక్టా? maven కంపైల్ కొట్టినాం అనుకోండి, ప్లగ్ఇన్ డౌన్లోడ్ చేసుకుని మొత్తం క్లీన్ మొత్తం కంపైల్ చేస్తుంది, జిప్ చేస్తుంది, ఐ మీన్ కోడ్ అంతా మొత్తం ఫైల్స్ ను డాట్ క్లాస్ లో కన్వర్ట్ చేస్తుంది, కరెక్టా? MVN ప్యాకేజ్ కొట్టినామంటే ఏమవుతుంది, సో మొత్తం, సో ఏంటంటే ఈ విధంగా ఫార్మేషన్ అవుతుంది. సో దాన్ని ఏమంటారంటే కన్వెన్షన్ కన్నా ఓవర్గా వచ్చేస్తుంది అని చెప్పేసి మీనింగ్. ఓకేనా? ఫైన్. ఇప్పుడు వాట్ ఈస్ maven ఆర్డర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ maven ఏం చేస్తుందంటే మనం ఎంటర్ చేస్తానే, ఒక maven క్లీన్ కమాండ్ ఎంటర్ చేస్తానే అదేం చేస్తుందంటే ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్తుంది. ఓకే, సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఈ యూజర్ ఉన్నాడా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. తర్వాత CLI పారామీటర్స్, మనం ఏం పారామీటర్స్ పాస్ చేసినాము, క్లీన్ అనే పారామీటర్ పాస్ చేసినాము. సపోజ్ చూడండి, MVN క్లీన్ అనే పారామీటర్ కొట్టినాము. ఓకే, MVN క్లీన్. ఓకే, సో ఫస్ట్ maven ఎంటర్ చేస్తాను ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ maven వర్షన్ కొడతాను ఏమవుతుందంటే మనకు maven వర్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ సెట్టింగ్స్ రాసి ఉంటుంది ఒకటి. ఓకేనా? సో maven హోమ్ ఎక్కడంటే అపాచే బిన్, అపాచే దిస్ వన్. ఓకేనా? ఈ పర్టికులర్ లొకాలిటీలో ఉంది. సో వీటన్నిటిని ఏమంటే సెట్టింగ్స్ అంటాము. ఓకే, సో కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది ఫస్ట్. ఓకేనా? MVN అనే కొడతానే. ఓకే, తర్వాత ఈ క్లీన్ అనేది ఏంటంటే ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఆర్ ఒక కమాండ్ గా మనం maven కి ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే MVN క్లీన్ కొడతానే ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఏం చేస్తుంది, pom.xml ఫైల్ లోకి వెళ్తుంది, వెళ్ళేసి అక్కడ నుంచి ప్లగ్ఇన్ లోకల్ రిపాజిటరీలో చెక్ చేస్తుంది. ఏమైనా మిస్ అయినా అక్కడ నుంచి pom.xml ఫైల్ నుంచి చెక్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, లేకపోతే పై నుంచి తెచ్చుకుంటుంది సెంట్రల్ నుంచి. ఓకేనా? ఆ హైరార్చికల్ స్ట్రక్చర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, వాట్ డు బిల్డ్ లైఫ్ సైకిల్స్ అండ్ ఫేస్ ఇంప్లై ఇన్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ maven? maven ఏం చేస్తుంది, సో ఆ ప్లగ్ఇన్స్ ఇప్పుడు మనం చెప్పిన ప్రాసెస్ మొత్తం అంతా. ఓకే, బిల్డ్ లైఫ్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ బిల్డ్ ఫేజెస్. ఓకే,
సీక్వెన్స్ అంటే ఏంటి? 1 by 1 వాలిడేషన్, క్లీన్, వాల్డ్, కంపైల్, ప్యాకేజ్, ఓకే, ఇన్స్టాల్, డిప్లాయ్. ఓకే, ఇవన్నీ ఏంటంటే 1 by 1 స్టెప్ కదా. ఓకే, ఆర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ గోల్స్. వాటిని ఏమంటామంటే మనం గోల్ అని కూడా అంటాం. గోల్ అన్నా, కమాండ్ అన్నా, లేకపోతే ఆర్గ్యుమెంట్ అన్నా, ఎంవిఎన్ క్లీన్ అన్నా, ఇవన్నీ ఒకే కిందికి వచ్చేస్తాయి. ఓకే రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద గోల్ ఇన్ ద మావెన్ టర్మినాలజీ? గోల్ ఇంతకుముందు చెప్పిన కదా, ద టర్మ్ గోల్ రెఫర్స్ టు ఏ స్పెసిఫిక్ టాస్క్ దట్ మేక్స్ ఇట్ పాసిబుల్ ఫర్ ద ప్రాజెక్ట్ టు బి బిల్ట్ బై ఆర్గనైజ్డ్. ఓకే, అంటే ఇప్పుడు మావెన్ లో, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మావెన్ ఇది సెట్టింగ్స్ అట్లకి వెళ్తుంది. ఇక్కడ ఏదైతే నేను మెన్షన్ చేస్తానో దీన్ని గోల్ అంటారు. కంపైల్ అనేది గోల్. ఓకేనా? ఇప్పుడు కంపైల్ నేను ప్రెస్ చేసాను అనుకోండి, మావెన్ ఏం చేస్తుంది? కంపైల్ చేస్తుంది. ఓకేనా? నేను ఒక గోల్ పాస్ చేస్తున్నా మావెన్ కి. పైన మీరు పని చేయండి, ఈ 30 క్వశ్చన్స్ సి, అందుకే నేను చెప్తున్నా మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే వర్క్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్, మీరు చేస్తున్నారు, నేను ఒప్పుకుంటాను. బట్ ద థింగ్ ఇస్ ఇంకా స్పీడప్ కావాలి. ఓకే, సి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మళ్ళీ ఇంకో 30 క్వశ్చన్లు వచ్చినాయి. ఇవన్నీ సింపుల్. నేను తర్వాత నెక్స్ట్ క్లాస్ చెప్తాను 10 క్లాస్ రిమైనింగ్ 10 క్వశ్చన్స్. ఓకేనా? సింపుల్, వెరీ వెరీ సింపుల్ మావెన్. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా మావెన్ లో ఏంటంటే ఉన్నాయని చెప్పేసి, ఎట్లా అని చెప్పేసి. ఓకే, సో ఈ 30 క్వశ్చన్స్ మీరు చూడండి, ఇంకోసారి చదవండి, మీరు ఓన్ గా కరెక్ట్ అండర్స్టాండ్. ఓకే, డోంట్ బై హార్ట్ ఎనీథింగ్. ఓకేనా? బట్టి అనేది పెట్టద్దండి, అర్థం చేసుకొని ట్రై చేయండి. ఓకేనా? ఫైన్ అండి. ఓకేనా, మరి రేపు కలుద్దాం మళ్ళీ. ఓకే బాయ్ అండి. రైట్.